డబ్బు ఘోరంగా పొట్టు ఎట్లా వస్తుందో. నువ్వు కట్టుకున్నాను వద్దు ఇంకా మత్తేనే ఆయన ఏంది మళ్ళా అత్తమ్మ డోర్ దానిచ్చేదే కదులుతుంది కిచెన్ది నూకినట్టు కదులుతుంది ఎవరు లేరా ఆడ బయట ఒకసారి చూపెట్టా ఎంటికలు చూపెడదాం ఇద్దరు ఆఫ్టర్ చికెన్ పక్స్ తర్వాత ఇన్వెస్ట్ చూపెట్టు ఘోరంగా ఉన్నాయి నొచ్చలే కానీ ఎంత టైం పడుతుంది అంటున్నా దానికి 2 గంటలు అంటే నాకు 4 గంటలు ఎక్కడ ఇట్లా వడేసుకొని ఎళ్ళకు వడేసుకొని వేయకుండా తీసిన అయినా కూడా దానికి నొయ్యారు కాదు యాస్టకి వస్తుంది నొప్పి అనేది కానీ ఆస్ట వచ్చింది కదా అట్టే కొంచెం దూతనే యాస్టకి ఇంకెడదని 2 రింగులు ఉంటాయి ధనశ్రీ ముడితే ఎడుతుంది నెత్తి ముడితే ఎడుతుంది అది ఏం రెడీ చేసినాయి అమ్మమ్మ మస్తు తీసిందట ఇంకా అన్ని పెయిన్లు అయినాయట దానికి పిచ్చి పెయిన్లు వచ్చినాయట మస్తు ఇద్దరికి అన్ని ఎత్తి పెయిన్లతో నడిదూతే ఘోరంగా వచ్చినాయి చీరపైన తెల్ల తెల్లగా చుక్కలు చుక్కలు ఉంటాయి నేను ఇడ పట్టుకుంటున్నాను సన్నగా ఉంటాయి ఇంకా ఎక్కువ చిక్కులు అయితే సన్నం ఉండుడికి కొంచెం కొంచెం దొడ్డు ఉంటే చిక్కులు కావాలి అనేది అసలు బిహారీ గిన్నెలతో బెడ్రూమ్లోకో
అక్కడ మధ్యలో ఉన్నట్టు గీడు ఉన్నాయి కొంచెం గోళ్ళు నాకు బాగా కనిపించిన చూడు గవి మలకపడుతున్నాయి. ఇప్పుడు గట్టి చూడు చెప్పని వచ్చినాయి. మధ్య అది ఏం కాదు, అది మెల్లగా ఇట్లా రావాలి. ఒక పాయ మూడెత్తవా? ముడియ ఒక్క పాయకు గిన్నె ఇంటికి లేని ఈ ముట్టాను ఇంటికి. బాగా ఏం పోలే శ్రీమైకి. శ్రీమయ్య కోలే కానీ నాకు పోతాయి, దాన్ని కొంచెం దొడ్డే ఉంటాయి. మెల్లమెల్లగా ఒక్కొక్కంటికి మెల్లమెల్లగా వాపిన ఏడద్దు అంటదో అని మొత్తం అయితే ఉరుకుతుందని భయానికి. అయిపోయేదాకా మంచిగా పట్టింది. మళ్ళీ దూతే కూడా ఆయమన్నది కావచ్చు, దియక చూసినావా బాగా రోజులకు. మంచిగా పట్టింది. పీస్ అయినాయి కొబ్బరి పీస్. కొబ్బరి పీస్ కంటే అద్మానమే కింద దాకా పాయలు. ఏళ్ళతో సాగు చేసినాక ఏళ్ళతోటి ఎక్కడ చెప్తుంది. దూరం జరిగిందా? సన్న ఉంది లొంగిమంటావు? బాగా దూరం లొంగిమంట మరి వేరే ఏం కాదు, ఎట్లనే పడతాయి. నర్సరీ బాబు అది చేసిండ్రా, ఉన్న చెప్పిన అందరు మంచుకున్నారా. హరితోళ్ళ నాన్న ఇవాళ వాళ్ళ ఇంటికి వెళ్ళా, ఇంకోళ్ళ ఇంటికి కానీ వాళ్ళ ఇంటికి కంచెలో కూడా ఇంటికి. హరితోళ్ళ ఇంకో చిన్న నాన్నమ్మ, హరితో చిన్న నాన్నమ్మ. వస్తున్నాయా కొంచెం ఒక్కొక్క నలికేసుకుంటున్నారు, బాగానే వస్తాయి. వస్తున్నాయా? ఏమి ఉంటారు.
పీస్ పొట్టు ఎట్లా వస్తుంది? పొట్టు కూడా మస్తు ఉంది. ఇంకా మస్తు చూసిపోయింది. పింక్ది క్లిప్ ఇటీ ఒకటి ఉంది. అన్నంలోకి అయిందా? పైన బంద్ చేయి, పైన బటన్ మెల్ల బంద్ చేయి, తాకుతే సురుకుంటే. కలుపు. డాక్టర్ షాంపూ పెట్టి కండిషనర్ పెట్టారు, నూనె పెట్టి. అసలు నిన్న 3 షాంపులు పెట్టిన, అసలు నూనెనే పోలేదు, మొత్తం నూనె అట్లనే ఉంది, చేతిలో కూడా అంటుంది. నెత్తికా ఈ నూనె పెట్టినాక షాంపూ పెట్టిన అత్తయ్యమా.
నిన్న తీసుకున్నా కొంచెం తలకాయ వచ్చిందమ్మో రాత్రి రోజు అంతా నూనె షాంపూ పెట్టినా కానీ పోనే పోలేదు అసలు కొంచెం అట్టుగానే నూనె లేకముందే షాంపూ పెట్టుకొని నూనె పెట్టుకోవాలి. అప్పుడు ఇంకా పీస్ అవుతుందని ఆయన షాంపూ పెడితే పీస్ అయితే నూనె పెట్టుకొని రుద్దుకోవద్దు. నూనె పెట్టుకొని గంజితోటి రుద్దుకున్నారు వెనకట పీసు కాకపో. నార్మల్గా అయితే షాంపూ కదా షాంపూ, ఆ షాంపూ అన్నది అంతా నూనె పెట్టుకున్న వరకు మేగుతుంది. అదే గంజి పెట్టి రుద్దుకో అస్సలు మేగదు. రేపు గంజి పెట్టుకో టైం ఉంటే. రుద్దుకున్నావు కదా. రుద్దుకున్నా ఏడవైందంత చెత్త మస్తుంది ఘోరంగా లోపల కర్ర వెళ్ళిందంత. అయితే ఇక్కడ గంజి పెట్టుకున్నాం గంజి అది చెర్లది మట్టి తెచ్చుకుందాం. ఒకసారి పెట్టుకోవాలి మట్టి పెట్టుకుంటే మస్తు అవుతుంది. ఎండాకాలంలో చెర్లకు పోయి నడి చెర్లది అండు వేరినట్టుండు దాన్ని తెచ్చుకుందాం. అది ఫేస్ కూడా బాడీ చెర్లదే ఫేస్ పెట్టుకున్నా మంచిగా అవుతుంది. అది చెర్ల మట్టి అది అండాల్సి ఉంటుంది. ఎత్తుకొచ్చుకొని ఎండబెట్టుకొని ఇక ఎప్పటికి ఉంచుకుందాం. దాన్ని నీళ్ళలో నానబెట్టుకొని ఇక అందులో ఇంత గంజిలా వేసి నానబెట్టి గంజిలో వేసి రుద్దు మా సొప్పలు ఉండు నా ఇంటికాడ. అయితే నీకంటే ఎక్కువ ఉండు నా ఇంటికాడ. మళ్ళీ ఇట్లా పీస్ ఉండకపోయి దొడ్డు ఉంటే చిక్కులు కూడా తొందర బాగా కట్టాయి చిక్కులు. నైస్ అన్నం ఉండే 2 జడలు ఎత్తే 5-6 రోజులు దాకా ఇప్పకనే పోదు. నాకు రుద్దుకోరాకు నన్ను ఎత్తి అంత బాగుండే. చేతులు కట్టుకుందరు సౌరం వేసుకున్నది దీవాంటికైనాక సౌరం వేసుకున్నదని చేతులు కట్టుకున్నారు అందరూ. వేసుకోలేదని చూసిన వాళ్ళు వేసుకున్నదని చేతులు కట్టుకున్నారు. చెప్తాను నెత్తికొసుకొని ఇద్దరు కచ్చి నిల్చున్నారు. వాళ్ళు ఎప్పుడు నెత్తికొసుకొని ఇద్దరు కత్తదా అని ఇద్దరు చూసుడు చెప్పద్దు కదా, నాకు చెప్పకపోదు. నెత్తికొసుకొని ఇద్దరు ఇట్లా దులుపుకోగా వచ్చి చూసిరు. చూడు అని శంకర్కి 9 ఏళ్ళ దాకా ఎంటికలే తీయాలండి. పుట్టెంటికలు 9 ఏళ్ళ దాకా 9 ఏళ్ళ దాకా. 9 ఏళ్ళోడు మమ్మల్ని అప్పుడు దొరకపోయింది మా బాబానికి. తిరుపతికి మొక్కుకున్నది మా అమ్మ. మా బాబులేంది తీయని అట్లే వచ్చింది దానికి 9 ఏళ్ళ దాకా. ఇక బియ్యానికేనాక ఆడపిల్లనే అని ఓగలు మగ పిల్లగాడని తెలిసిన వాళ్ళు చేతులు కట్టుకున్నారు వాని మీద. ఎంత పొడుగు అయినా చిన్నప్పుడు 2 జడలెత్తు వారికి. ఏమైనాక 6 నెలలకేమో తిరుపతికి పోయిండ్రు. తొందర అయింది.
చేతికి. పెట్టానా డాడీ మ్యాచ్ ఇస్తాడు. నువ్వు తిన్నాక నీకు నచ్చింది పెడతా. నువ్వు అంతవరకు తిను తొందర. అది తొందర తిని ఆ ఇంట్లోకో సపరేట్ అనుకో చాన్ వేసుకో. సేపు ముచ్చకు ఫుల్ అంటలే నూనె అంటలేదా? నూనె వేయమంటావా? చూసినా నేను షాంపూ పెట్టినాక వదిలినట్టున్నా మొత్తం పెట్టిన సగం నూనె ఆమెకే వచ్చింది. కొత్తది పిల్లలు గంతేనా నాకు నీకు మొత్తం అంతనే పెట్టింది. నేను నిన్న చూసినప్పుడు దక్కదానికి వచ్చింది. ఇప్పుడు చాలానే ఉన్నాను. కొంచెం చిన్న ఉన్న గింత ఆస్టర్ ఆకు
తొందర చిన్న వచ్చుకోండి. చిన్న పాయలు తీసుకోండి సపరేట్. ఒక్కొక్క పాయ తీసి సపరేట్ ఫస్ట్. పీస్ అయింది కదా ఆడ. తెలియనట్టుంది. అంతే అందుకే ఒక్కొక్కటి కాదు, కొన్ని కొన్ని తీసి పక్కకి అన్నీ పక్కకి. సగం అయినాయి కదా, ఇంకా సగం ఉంది. ఇంకా కొన్ని అయితే సగం అయినట్టు. సరే నేనైతే నేను 7:30 అబ్బో. ఇంకా ఇది ఇక్కడనే ఉంది అంత. ఈ మధ్యలోనే ఉన్నట్టున్నాయి కదా. 2 గంటలు పట్టింది. నీ పట్టదా? అరగంట కాదు, ఎక్కడ పట్టదు. నూనె లేదు శ్రీమయ్యకి. శ్రీమయ్యకి నూనె పెట్టుకుంటూనే చేసింది. నూనె పెట్టినా బాగా నూనె పోసిన అబ్బో ఎల్లకన పో. నూనె పెట్టకుండా తీసిన కొబ్బరి నూనె అక్కడిది పెట్టింది. అక్కడదే పెట్టినా, ఇట్లా కారగా పెట్టినా పెడితేనే ఇది నేను ఇవ్వకుండా, లేకపోతే గింత పోసుకోను అంత చెక్కేసు ఇక కూర్చుని అంతా. డిమార్ట్లో ఆఫర్ నడుస్తుంది. బాటిల్ 100 రూపాయలు కొట్టు పట్టేది. రెండు ఒక్కొక్కటి 290 290 ml. ఇదా ఒక్కటి 100 రూపాయలట. 600 ఏమన్నా కుడుకలు పట్ట 580. పిండి తెత్తగా కూడా అది గిన్నె గిన్నె పట్టుక గిన్నె పిండి కుడకాలని పిండి ఏ పోతావు ఇక అటు ఎక్కువ సామాన్ కొంచెం ఎండాలని సామాన్లు లేకపోయేటోళ్ళు దొంగత అక్కడ రేషన్ గిన్నె లేదా ఉండే చిన్నగా మొత్తం దాని నిండు ఉన్నాయి. ఇటు పెట్టాలి, మెట్ల మీద పెట్టాలి. ముక్క ముక్క లేదు, తింటే తీయగా వచ్చింది. కరవగా చిక్కన్నడున్న కద్దామని ఎండకు ఇచ్చిన. ఇంకా బెల్లం ఇచ్చింది ఈమె, అట్లనే ఉంది. బుజ్జి ఇచ్చింది, పప్పు వాళ్ళ మమ్మీ ఇచ్చింది. బుజ్జి ఇచ్చింది. సిరిశెత్తుతో కిర్రాట అవునా, అంత పట్టుకొచ్చి ఇచ్చింది. రైప్లేట్స్ వేయాలి నేను. ఈమె బాగా ఇచ్చింది, ముగ్గురికి 3 వాళ్ళు. అదే మనిషికి ఎక్కువ. నేను ఇదే ఇస్తా అంటే 3 కవర్లు తెచ్చింది. 3 అది అంత పెద్ద బాగానే ఉంది. అది కూడా బుజ్జి 1 కిలో అంతా తెచ్చింది ముగ్గురికి. అంత పొడి పొడి ఉన్నది, దాన్ని మంచిగా జల్లెడ పట్ట. బుజ్జి తెచ్చింది. అయిపోలే మా పెద్దమ్మ పొడి పొడి తెచ్చింది అన్నది అని తెచ్చిచ్చిపోయింది. ఎత్తు అంత పచ్చిందట. పట్టించుకుంటే అంత చిన్నయా? ఆ చిన్న ప్లేట్కి ఎడుకోమంట. ఏమన్నా పక్కపో నాసు తెచ్చిపోయింది. ఇంత బంగారు గౌన్ల రమ్యనేమో చక్కెర సీంతటి వాడి చక్కెర కూడా ఇస్తారా? చక్కెర అరకిలో అంత అయింది. బెల్లమే ఉంచుతారేమో కదా. చక్కెరతో వేస్తారు, ఇంత బెల్లం ఇంత చక్కెర. కానీ మనకు చక్కెర ఇచ్చిపోయింది.
చక్కెర అయితే వస్తుంది కానీ బెల్లం ఏమో. సుగా వస్తారు ఇప్పుడు. Granny fruits. Noodles. అదే ఇంకెందుకంటే ఇంకొంటే ఏదైనా ఇప్పుడే షాంపులు పెట్టకు నెత్తికి, అవి లోపల పుండ్లు మానాలి. నువ్వు షాంపూ పెట్టేది కాకుండా మొన్నే చెప్పిన షాంపూ చిక్కులు వెళ్ళాలని ఒకసారి చిక్కులు వెళ్తే పెట్టకుండా ఏం గంజి కాదు. గంజి ఆర్చుకొని పెట్టుకోవాలి. షాంపూ పెట్టద్దు, పుండ్లు ఎండిపోవాలి కదా. శ్రీమాయికి అసలు పెట్టలే, అట్టిగా పోసుకున్నదాన్ని కానీ షాంపూ పెట్టలేదు. పసుపు పిండి వేసాక రాసిన సబ్బు పెట్టలేదు శ్రీమాయికి. నేను ఇప్పుడు సబ్బు పెడుతున్నావు ఏం పెడుతున్నావు? నిన్ననే పెట్టిన. పెట్టావు సబ్బు? నెల రోజుల దాకా పిండే పెట్టాలి, పసుపు పిండి. పిండి పెట్టినా మొన్నడాక మా పెట్టినా సబ్బు పెట్టదు. స్కూల్కి పోతుందని. ఇప్పుడు అప్పటికే పరిస్థితులు కట్టుకుని కూర్చుంటే అట్లా కాదురా, మరకలు కావు. పిండి పెడతా మధ్య మధ్య పెడతా ఇక స్కూల్ పోనప్పుడు సాయంత్రం వచ్చినాక వేపిస్తా తాను పిండి పెట్టి. వచ్చినాక చెప్పి అత్తరు గుర్తు రాయంత 4 మగ్గు పోసి వెళ్ళగొట్టు. వచ్చినాక మంచిగా తాను ఏ నెల కొట్టాలి? ఏ నెల కొట్టినంటే బడికి నిన్ను స్కూల్ కట్ సగం అయినాయి ఇప్పుడు. ఇంకా మధ్యాహ్నం ఎక్కువ ఉన్నాయి. ఇటు కూడా బాగా మధ్యాహ్నం ఇడుచుతుండే ఇక్కడ బాగున్నాయి. ఇవి అయితే ఘోరంగా ఉన్నాయి. నిన్నది ఇవేనా వచ్చినాయి. రాగి రాగి నిన్న షాంపూ పెట్టుకుంది కదా, అంటే పోయింది మీద మీద పోతుంది, కొంచెం పోతుంది. బాగా పోతుంది. చెట్టు బుక్కులు తీసుకొచ్చుకోలే. చెప్పు మేడంకి, మేడం రేపు కంప్లీట్ చేసుకుంటా అని చెప్పేవారు అన్నాడు. ఎవరు ఏమన్నారు? గిన్నె రోజులు రాలే కదా, ఏమన్నారు? కంప్లీట్ చేసుకోవాలని. మా క్లాస్ వాళ్ళు వచ్చి ఇన్ని రోజులు ఎందుకు రాలేవు, ఇన్ని రోజులు ఎందుకు రాలేవు అని అడుగుతున్నారు. ఈ సెక్షన్ లో కూడా వచ్చిందట. మరి ఏమని చెప్తావు? బాగా ఈ మంది క్లాసులోనే 15 మెంబర్స్ వచ్చి వేరే సెక్షన్ లో కూడా వచ్చినాయట. మరి ఏం చెప్తా, నాకు చెప్పదాలే. సుధీర్ కొడుకు కూడా అయిందట మొన్న. మొన్న మీరు ఇటు పోయిలుగా కడప పెట్టుకోవడానికి, వీళ్ళు మంచి కట్లలో పెట్టుకోండి వాళ్ళే, దానికంటే ముందే అయిందట. రామచ్చిన రోజు అన్నాడు, స్కూల్ నుంచి అయిందట ఆయనకు కూడా. నాకు స్కూల్ నుంచి అయిందో నాకే అయిందో అది తెలియదు. స్కూల్ నుంచి అయింది మేడం చెప్పలేదా? ఎవరికో ఒకరికి అయింది, అందరికి వచ్చిందని. నేను బాగా అందరితోటి పెట్టుకుంటా, బాగుంది. ఉండకున్నా వస్తుంది, నీకు కాలేదు కాబట్టి. జర కట్టింది అబ్బో, వస్తాయా మరి? తీయాలి ఇప్పట్లెక్క తీయాలి. చిక్కులు చిక్కులు ఉన్నాయి. అబ్బో తీసుకోవాలి. అదొకటి చందు. ఉంది. ఇంకొకటి ఇంకొకటి ఉంది. ఇంకొకటి ఉంది. నువ్వు తర్వాత నాకు ఒక టాబ్లెట్ తీసుకురా, ఇవాళ చెప్తా అనుకున్నా వర్షవేనా. 2-3 వెళ్ళినాయి. నిన్నే మస్తు తలకాయ వచ్చింది ఘోరంగా, నైట్ నిద్ర అవ్వట్లేదు. ఎంటికలు గుంజినట్టయితే నిన్న నేను తీసుకున్నా, ఈయన నూనె పెట్టిండు కదా నిన్న, కొన్ని పొట్టులు వేసినాయి సడన్ గా, అనుకోకుండా వేసినాయి. అవి నొచ్చినాయి. నిన్న నేను తీసుకోవడానికి ట్రై చేస్తే మస్తు ఘోరంగా నొచ్చింది. నొత్తది ఇక వీకినట్టు అవుతుంది కదా కొంచెం. ఇప్పుడే తీసుకోవద్దు అంత చెప్పను.
కర్రోడు మొన్న బుధవారం కదా ఇటు నీళ్ళు తీసుకోను రెండు కానీ గంటలు పడాలి. వీడియోలు చేయడానికన్నా జడేసుకోవాలి అట్టిగా, దానికోసమే తీసుడు. అల్లుదామన్నా పాయలు వస్తలేవు రావు మొత్తం, అల్లడానికి కూడా యాస్ట్ ఇవన్నీ జడలు కట్టినట్టు అయినాయి. 3 పాయలు తీసి వేయడానికి కూడా చుక్కలు అన్నాడు అట్టిగా అల్లుకోవడానికి. జడలు జడలు కట్టినాయి. అట్టిగా అల్లుకుంటానని వీడియో తీయడానికి వీడియో మస్తు వేస్ట్ అయిపోతుంది. ఇంద్రం మిల్లి అన్ని అప్డేట్స్ ఘోరంగా ఉన్నాయి. ఇప్పటికి మస్తు వీడియోలు అయి మంచిగా ఉంటాయి. కరెక్ట్ టైంలోనే ఏదో ఒకటి. బాటిల్ మూత పెట్టు. సరిపోయింది అన్నం. ఆ? కూర బాగున్నా అది పెట్టు. బాటిల్ మూత పెట్టు. శమకలు సిక్కు పడితే గిట్నే శమకలు తీస్తాం. సాంచలలో శమకలు ఒక్కొక్క పోగు తీసుకుంటా ఇగ్గుకుంటా శమకలు. శంకనే అంటాం. శంకర శంకనే అంటాం మేము కూడా. అది సాంచలలో అయితే కదే అంటాం. శంకలు ఆ మస్తు వానికి వస్తుండే దారం అయితే నిజంగా. ఆ చెరుకు కూడా ఆడబెట్టు. పెట్టు. ఇట్లా పొడుగులో పెట్టు. అటు భగవాన్ వెనుకకెట్టు. చూడు పిల్లల విశాఖ సుక్కలు అనేది కట్ చేసుకున్నాయి నీ పొడుగు జడి ఉండద్దు. ఇక్కడ కట్ చేసుకుంటే నీ ఒక 5 నిమిషాలలో చూసుకోవచ్చు. ఇక్కడ 5 నిమిషాలు ఈ చిక్కులు అవుతుంది. అయినా ఏం కాదు. ఇట్లా పొడుగు ఉండయి కాబట్టి ఏం కాదు. కొంచెం చూసేసరికి అడికి అయిపోతాయి. ఇది ఇంత పొడుగు చూసరికి మీది కిందికి కింది మీద అనేసరికి మీది మీద కడతానే కింది కింద అట్టప్పుడు ఆశపడుతుంది. మరి పని దీంతోనే పని. ఎటన్నా పోతే కూడా జడతో ఎంత పని. అది ఎండది నెత్తి ఏ రాదు. ఆశకత్తు కట్ చేసుకున్నా. ఎందుకు మంచిగా ఉండు ఎవరు అవసరం లేదు. అయిపోయి అంత మంచిగా ఉంటే ఉండకపోతే ఏం కాదు. ఎట్లున్నా ఏం కాదు. ఏం కాదు. ఎట్లున్నా నడుతుంది. ఇప్పుడు మంచిగా ఉంటే ఏముంది. గుండు కూడా వేయించుకోవాలనిపించింది నిన్న నూనె పెట్టుకుంటే చుక్కలు నాడే. కొన్ని రోజులకు మళ్ళీ పెరుగుతాయి. అట్లనే ఉంటుంది. గుండు చేసుకోవద్దని మొక్కద్దని చెప్తాను. అట్లా ఆడోళ్ళు చేయించుకోవద్దు కానీ ఆడవాళ్ళు చేయించుకుంటారు. మస్తు ఎంటికలు. ఆ ఎంటికల సంపాదన ఎక్కువ ఆడ. ఇక్కడ మన ఇంటికి వచ్చాడు 500 ఇస్తే 2000 5000 లెంత్ బట్టి పొడుగును బట్టి చిక్కెట్కలేమో 500 తీసేసినట్టు 500 ఎక్కువ ఉంటాయి అసలు. కానీ
మనకు ఇయర్ గంత అర్థంకు బాగా రేట్ ఉంటుంది. శ్రీమయ్ జాగ్రత్త దాని మీద నవ్వు. ప్యాడ్ మీద ఉన్నాయి ఇవి కంపాక్స్. ఒక సంతోషం. నేను ఇంకేసుకోలేదా? ఇంకేసుకోనా? మరి ఇప్పుడు అడగాలండి చాలిందంట. సరిపోయిందా? కొబ్బరి పీసు లెక్క అయిపోయింది. ఇవి ఇట్లా ఇక ఇవి బాగున్నాయి, ఇంకా ఘోరంగా ఉన్నాయి. శంక తీసినట్టు కొంచెం కొంచెం ఇట్లా ఇట్లా తీయాలి. ఓ రేట్ వెళ్తాయేమో. తుట్ట లెక్క ఉన్నది. ఇక తుట్ట కట్టింది. పిచ్చుక కూడా లెక్క లెక్క కట్టి ఇట ఇటు ఒక ఎత్తు అయింది, ఇటు ఒక ఎత్తు అయింది. ఇటు బాగా అయింది. బాగా అయింది కదా. నాకు రాత్రి అంతా ఇవి గులగులు అయినాయి కదా. ఇట్లా ఇట్లా అంటే అంత పిస పిస గోకలే గాని ఇట్లా గిట్లా రాసిన గోకరా అదే పిస పిస అయినాయి. అంత రాస్తేనే ఇట్లా అయినాయి. మరి ఏం చేయమంటే అవశ్యమే కావాలి అప్పుడు.
కూరలు ఉన్నాయి వెనక. జాలి లేకుండా వాళ్ళ లెక్క చేపలు పట్టచ్చు ఈజీగా. అబ్బో ఇప్పట్లెక్కనే కొన్ని అత్తలేవా వస్తుంది. అట్లా కాదు. ఇప్పట్లో కాదు. తీసిన కదా వీడియోలు చేసిన పాయలు అక్కడక్కడ ఉన్నాయి ఇంటికలు అన్ని గుంజుతున్నట్టున్నాయి. ఒక్కొక్కటి. అబ్బో ఈడనైతే ఇంకా ఘోరంగా ఉన్నాయి. అవ్వ ఇవి ఎట్లా వస్తాయా ముందటి. ఛీ. సేమే పండుకపో మళ్ళీ పొద్దుగాల లేవాలని బ్యాగ్ చదురుకోయే. ఏయ్ బుక్స్ పెట్టు. వాడికి పొద్దు పోతుంది. రేపు రాస్తుంది బుక్స్ ఏమైనా ఉన్నట్టు రాసేటి. రాగానే అక్కడనే చుట్టూ దగ్గర బుక్స్ తీసుకో, బ్యాగ్లో పెట్టుకో. చిక్కి అత్తలేదు ఆఫ్టర్నూన్ లంచ్లా అడుగు చుక్కింది. క్లాస్లోకి వచ్చి ఇవ్వను నువ్వు బుక్స్ అన్న పెట్టుకో సపరేట్. లేకపోతే మీ క్లాస్ లెవెల్ అన్న అడుగుతాడు ఈవీఎస్. మేడం చెప్పు ఎవరు నన్ను ఇప్పిమని ఇప్పిస్తుంది. మేడం చెప్తే తింటాను మరి. ఒకసారి చేయండి. అబ్బో. ఎక్కింది కానీ వెళ్ళలే. దానికి నూనె పెట్టిందే ఉండే. నాకేమో తలస్నానం చేసిన రోజే అప్పుడే దూసుకుంటూ అయిపోగా అప్పుడే అనలేదు. ఏం దుయ్యద్దండి సపరేట్. దానికి అయినప్పుడు నేను సరిగ్గా దూసుకోలేను. నెల రోజుల నుంచి దుయ్యకపోతే ఎంటికలు ఘోరంగా. ఇంట్లో దుయ్యాక అవుతారో చూసుకోవాలి. అప్పుడు దూసినాయి ఇక మొత్తం దాంట్లో ఉండడే.
25%. ఇటే ఘోరంగా ఉన్నాయి, బాగున్నాయి ఇటు ఏందో. ఇప్పుడు అవన్నీ ఒక్కెత్తు, ఇది ఒక్కటే ఒక్కెత్తు ఇక. ఇట్లే రివ్యూ. ఇట్లనా? ఒక్కొక్క పాయ తీయాలి. ఎట్లా తీస్తారా? రెండు ఎంటకలు ఇట్లా తీస్తారు. అబ్బో, వీకినట్టు అనిపిస్తుంది ఒక్కొక్కటి తీస్తే. కొద్దిగా ఉంది ఎపిసోడే వీడియోలో చూడు, చూస్తే నీకు ఎప్పుడు ఇట్లా తీసింది అర్థం అనుకుంటా. పెడుతుంది ఇలా తిట్టి కదా మొత్తాన్ని. కానీ ఆయనతో ఒక గంట సేపు ఒక వచ్చినా తీసుకోవాలి, లేకపోతే ఈ రోజు ఉంటాయి. మీకు 2 గంటలు పట్టిందంటే నీకుంటుంది ఇక. ఇంకెనుకుంది ఎడమ చేతితో ఎంత తీసుకో, మోసే ఏంటి? అనుకుంది చికెట్కి ఉండదు తీస్తుంది బయట ఎవరు సామాన్ వెళ్తారు. బండి గిన్నె వస్తుంది, కొంచెం పచ్చి పచ్చి ఉన్నాయి. అది ఎట్లా వచ్చింది ఇప్పుడు. అవో ఘోరంగా ఉన్నది ఎత్తి. ఇట్లా తీయాలి. ఇప్పట్లో 2 గంటలు అవుతుంది. అనలేదు 2 గంటలు అవుతుంది. ఇంకా నేను చెప్పలేదు తీయవాడికి ఇంకా తీసుడు. వీడియోనే గంట వచ్చింది. మంచిది. అబ్బో ఇంకేళ్ళు ఇట్లా వేసుకోమల్క. ఇది ఒక్కటే ఇస్తావా? సపరేట్ ఏంటి? నీకు నొయ్యి ఎంటకలు అట్లే తీసాకు నీకు సులుకు సులుకు అన్ని ఎంటకలు అన్నీ వస్తాయి. ఒక చేత మలకేసుకుంటే తీయత్తలేదు, ఒక చేత 2 చేతులతో ఉంటుంది. 2 చేతుల ఇట్లా తీస్తేనే వస్తాయి. జల్లడి సిక్కోవాలి. ఆయిల్ అద్దు ఇవి పట్టుకుంటే విడదీలాంటి తలకాయ వస్తుంది నాకు ఇప్పుడే. ఆయమంటది పండుకుంటు మంచిగా మీరు ఆడుతుంది తీసినాక.
రాత్రి వస్తాడు భజన కాడ 24 గంటల భజన అట ఏ గుడిలో? వీరారెడ్డి పాటేలు అలా బిడ్డోళ్ళ ఇంటికాడ కొత్తూరు వీరారెడ్డి పాటేలు పెట్రోల్ పంప్ వెనుకకు 24 గంటల భజన అంటే పొద్దుగాల సంది మళ్ళీ రేపు పొద్దు కదా పొద్దుగాల దాకా ఇప్పుడు నైట్ రాడా? ఏమో అత్తలో అన్న ఉంటారు అది ఎన్నాడు అలంగాటే వేయండు ఇద్దరు తీసేసాం నన్ను ఇద్దరు వేరు అన్నేడు అంటాడు అప్పుడు మర్చిపోయి అన్నను అక్కడ దించేసిండు అన్నాడు అంటాడు కెమికల్ చూసుకుంటారు ఇంకా కెమికల్ అబ్బో ఒక్క పాయింట్ ఆహా ఎంత టైం పడుతుంది ఇట్లా గమ్మత్. గడ్డిలు ఉన్నాయి అబ్బో. ఇంకా చాలా మంది ఉన్నాయి ఇది కూడా ఇంకా గడ్డి కట్టేవాడేసి అదంతా ఒక్కెత్తైంది ఈ పక్క ఒక్కత్తైంది ఒక్కసారి ట్రిమ్మర్ తో ఇట్లా అంటే మొత్తం పోతాయి ఇంటికి ఆశకి వస్తుంది నాకైతే. ఏం పెడితే ఆ ట్రిమ్మర్ తోని ఇట్లా అన్నాం అనుకో గుండె అవుతుంది 5 నిమిషాలు అవుతుంది. కనుక్కుంటాను అందరూ వేసుకెళ్ళే వాళ్ళని నేర్పుతాయి కట్ చేసుకుంటాను నేను అన్న వల్ల అయితే ఇట్లా ఏమన్నా అయితే చుక్కన అబ్బో ఊకే కాకున్నా రోజైనా ఎంత తల స్నానం చేసినా నూనె పెట్టుకున్న ఎంత పని ఎంటికలతోటి అందరు లేక అదైతే ఏం కాదు ఇంకా నచ్చేది ఏమన్నా అలా వేసుకుంటారు ఇది వేసుకుంటారు అది వేసుకుంటారు 5 నిమిషాలలో అయిపోతాయి చిన్నగా ఉంటాయి. తెగుతున్నాయి ఇటుది ఫస్ట్ లేకపోతే అది అటు సైడ్ పాయ తీసి నుంచి తీసుకుంటారు అట్లా కలపదురా అట్లా బెస్ట్ అట్లా తక్కువ ఉంటుంది తొందరగా వస్తుంది. ముంగటి చూసా ఇట్లా పీస్ పీస్ ముందటే బాగుంది. కొంచెం తాత్పరంగా ఇస్తాం నువ్వు పట్టుకున్నాను వద్దు నేను ఆయనకి అదే ఎలుకు మలకేసుకుని ఎత్తుకదు దాకా ఒక్క చేత తీస్తేనే అత్తలేవు పట్టుకొని ఒక పోగు లెక్క తీయాలి. గట్టినే ఎంటికలు ఒక్క కష్టం ఎప్పుడు గిట్లే గిట్ల అయిందా ఇది అవుట్లా కదా 15 రోజులకి ఎక్కువ ఎత్తి మీద పెట్ట నేను దగ్గర నెల అవుతుంది. అయితే కొన్నే ఉన్నాయి. కొన్నే మత్తు ఉన్నాయి ఉన్నది ఇలానే మత్తుగా వాడాను చందు అవును. అబ్బో చాలా మంది ఉంది పట్టుకో పీకినట్టు ఉన్నాయి. సగం చెప్తా సగం చేయాలి ఇవి ఇవి దుయ్ ఇవి దూసి
ఇవ్వైన ఒక్క పాయ ఎంత ఉందో చూడు గదే కరెక్ట్ అటు లైన్ ఇటు కొద్ది ఎంత కరెక్ట్ లైన్ కొద్ది. నేను పెట్టుకుంటే నూనె పెట్టుట్లా ఎంత అలా రెండు మొత్తం ఏంటి కలర్ అదే అల్లి బిల్లి అయిపోయినాయి కదా అందుకోసమే కొన్ని కొన్ని వస్తాను ఎట్లా వచ్చింది అటు ఇటు ఇటు అటు అబ్బా ఒక్కొక్క ఇంటికి ఇంట్లోకి లేకినట్టుంది నీకు మాలకేసి ఇస్తాను గివ్ పట్టుకో ఏళ్ళకి మాలకేసుకో మళ్ళీ టిష్యూతో చూసుకుంటే మొత్తం ఆయిల్ అంతా పట్టుకుంటుంది టిష్యూతో ఏది కదా ఎందుకు తుడుచుడు ఎందుకు వచ్చినాక దగ్గర గట్టిగా జడేసి ఆ కోన ఎంటికలకు సుతాలు రబ్బర్ మలిచిపెట్టు ఇసుకుగా నూనె ఆయిల్ మంచిగా నెత్తి పడుతుంది నూనె పెట్టి రుద్దుకుంటారు ఎందుకంటే నూనె పెట్టి జడేస్తే ఇంకా 2-3 రోజులు షాంపూ అయిపోయింది ఎంటికలు సన్నం అవుతాయి ఇంకే అయిపోయినాయా ఏడైపోయినాయి అయిపోలేదు నువ్వు పట్టుకుంటాను చూస్తా ఎంటికలకు పెట్టే క్లిప్ ఉండు కదా మర్చిపోదు ఎంటికలకు ఇట్లా నొయ్యకుండా ఇట్లా ఇక్కడ క్లిప్ పెట్టి అది ఆగదు అయినా వస్తుంది ఎంత వెళ్ళినా ఎగ్గినట్టు అవుతాయి కదా చూసిన కొద్ది ఇది ఎందు కదా అటు అటు వేస్తే వెళ్ళానే ఇస్తాను ఎంటికలు నువ్వు ఎంత మెల్ల చేసినా మస్తు చిక్కులు ఉన్నాయి కదా వస్తుంది ఇక ఏం చేయాలి అంతే అది మరీ ఘోరంగా అయినసి ఆడాడండి అంతటి వరిచినట్టు అయినాయి అవి ఎంటికలు మన అది ఇట్లయినా తుట్టలుగా అయినట్టు ఇట్లా నలిచిన కొద్దీ అవి తుట్టలు అయింది నెత్తి నలిచిన కొద్దీ మళ్ళీ కింద దుయ్యక సన్న ఉంది ఇంకా గింత రావాలంటే పట్టుకుంటే రెక్కలు మొత్తం మీరికి ఎట్లా పిగ్గి ఒకసారి ఏం కాదు పిగ్గి మొత్తం నెమ్మదిగా తీయంగానే అవ్వ అయ్యా అన్నమాట
గుడి ఎక్కితే ఏం కాదు, ఒక్కసారి ఎగ్గుతూ పోతుంది ఇక లాస్ట్కి వస్తుందమ్మో. ఏ ఎక్కితే ఇది ఎగ్గినా రాదు. చూడు చూడు. ఇంత తుచ్చ కట్టింది, జడ కట్టింది. అలా నూనె లేదు. ఇది జడ కట్టింది. నూనె పెట్టింది ఇదంతా ఇప్పుడు. నూనె ఇదంతా ఇప్పుడు పెట్టింది కానీ అంత పొడి పొడి అనిపిస్తుంది. జడ కట్టింది. ఉమ్. ఇవన్నీ మెత్తంది, జడ కట్టింది. ఉమ్. ఇట్లా జడ కట్టినట్టు అయింది. అల్లి బిల్లి అల్లి బిల్లి. ఇట్లా జడ కట్టినాక ఎట్లా ఇప్పట్లో కరెక్ట్. ఇది చూడు. నూనె చూడు నా చేతిలో ముఖం ఎంత ఘోరంగా ఉంది తెలుసా. ఛీ, ఇటు మందం కట్ చేయబుద్ధి అవుతుంది నాకు. ఏంటి కలి ఇక్కడికి ఇక్కడ. అట్లా కాదు. అబ్బా. శ్రీమై పండుకవు. అయ్యా సత్యనారాయణ ప్రసాదం ఉన్నాయి. పీఠాలు తీసుకురాబోదా శ్రీమై టేబుల్ మీద కొంచెం అంత అందులోనే కలిపేసిన వల్ల కొనకు అది ఉంది. పట్టుకుంది పట్టుకుంది అబ్బో, బయటకు వచ్చింది. దానికి అద్దు బయటకు వెళ్ళటానికి ఇది సేపు ఏ పాయ పాయ అవడానికి ఏ పాయ అవడానికి అందులో ఇంకా 2-3 పాయాలు చెప్తే మొత్తం దానికి గింత టైం పట్టింది. ఇంకా గన్ని ఉన్నాయి. సగం చేయితో తీస్తేనే అవి చిక్కుడు వెళ్తున్నాయి. దువ్వంతో సాప్ అయినాక దువ్వంతో తీస్తాను. చుట్టలు తీసినాక విషమైన నేను ఈశాన్ కిషన్ పేరు ఫస్ట్ లెటర్ ఈతో స్టార్ట్ అవుతుంది. ఒకసారి ఇప్పుడు వెంట్రుకలకు జుట్టు కలిగిన అంటే అన్నీ ఊడిపోతాయి. నా వెంట్రుకలకు గట్టిన జుట్టు కలిగే ఊడిపోయి అందులో పెరిగినా పెరిగాయి ఇక జుట్టు కలిగితే.
ఇట్నే కొన్ని కొన్ని ఎంటకలు తిన్నది గ్రేప్స్ తింటారట కొన్ని తినండి. లేవు 9:30 అయింది. శివ ఇంకా ఘోరం వాడాను అబ్బో. ముంగట ఎంటకలు బాగా పట్టుకునే బాగా అవుతుంది గుంజు ఒక్కసారి పట్టుకునే అవి ఒక పాయ వేసి దానికి అద్దు వస్తాయి వాటిని మళ్ళా కలిపేసిన అవి అన్నీ ఒకటి నేను దానికి సపరేట్ చేస్తాను. ఒకటే అక్కడే దూస్తుంది ఇక అక్కడ ఒక్కసారి దూస్తే ఒకసారి అబ్బా. ఇప్పుడు తీస్తా ఉల్లిపాయలు ఉమ్. దే. నువ్వు విడు నువ్వు తీరు నేనే పట్టుకుంటుంది దియ్యత కొంచెం పొడుగు కానీ సన్నం పనులతుంది అది దొడ్డు పనులతుంది దొడ్డు పని అటు అటు కొంచెం తొందర వస్తాయి. నేను పట్టుకుంటున్నాను 2 చదువుతుంది. ధన్యవాదాలు. కడిగి తీసుకున్నావా ఇప్పుడు దాకా వెళ్ళినట్టే లేదా మళ్ళీ కానీ వెళ్తలేదే అబ్బా సపరేట్ ఉంచానంటే నువ్వే చెప్తున్నావు. అబ్బా అంతొకటి అంతొకటి ఏంటి సపరేట్ సపరేట్ గా చేయలేదా 2 పాయలు మళ్ళా చేసినా? కలపానే కదా. ఎక్కడ 2 పాయలు అయినాయి. ఆ, అబ్బా అన్ని ఇట్లా చేయితోడు తీసిన అన్ని ఒక్కసారి చేయితోడు తీసినాక మళ్ళీ దొబ్బాలి. నూనె పెట్టినా కానీ మన తాడు పెట్టినట్టు అయింది. అబ్బా ఇక నువ్వు చేతిరు నీకు అష్టొస్తుంది. సపరేట్గా చేసిన 2 రూపాయలు ఆడ మొత్తం చిక్కు.
అబ్బో అబ్బో నెత్తి మొత్తం నొత్తి నైట్ అంతా నొత్తది. హాయిగా నిద్రపోతున్నా. ఆ, ఘోరంగా ఉన్నాయి కదా. అబ్బో మొత్తాన్నిటికలకి కింద అవుతాడు పానం. పాస్తి ఉన్నట్టున్నాయి. అందుకే కట్ చేసుకుంటే ఇక నాతో కాదు ఇక. గింత ఘోరంగా ఉంది. సన్నం మళ్ళా ఇంటికి మొత్తప్పుడు నాకు మస్తు అయితే చిక్కులు గగనం. పొట్టిగున్న చిక్కులే ఉంటాయి నీకు. కొంచెం తక్కువ తొందర అవుతుంది దూసు. కాదు ఇంతసేపు కాదు జల్లు అవుతుంది దూసు. పొడుగు మంచిగున్నాయి, పొట్టిగున్నాయి చిక్కులు. జల్లు అవుతుంది. జల్లు ఎండితే జల్లు తీసుకోవచ్చు, జల్లు అల్లుకోవచ్చు. నేను చేస్తా, నువ్వు తిని అనుకో. ముందటి కాదు ఇంకా నొత్తున్నాయి మధ్యలో. ఇవి ఇంకా పొట్టుకున్నాయి, కొబ్బరి పీసులు ఉన్నాయి. మళ్ళీ ఉంది ఇంకోటి అన్న చిన్నదాంతా నొత్తే ఇట్లా ఇక అన్ని ఒక వెనకకి నూనె కాక ఇంతగానో పెట్టి నిన్న ఎంటికలు అసలు 10 సార్లు ఊసిపోయాయి ఎంటికలు అన్నీ ఒకసారి ఊసిపోయాయి. ఇంకా మధ్యాహ్నం ఆయన ఏంది మళ్ళా అత్తండి చూడు. ఇప్పుడు అది కింద కూర్చొని పెడితే కొంచెం నీకు అందుతలేవా? నాలుగుతాను ఇంటికి. ఇప్పుడు ఇప్పుడు మేకెళ్ళి పాపడ తీసుకుంటా. మంచిగా పాపడ ఏం కాదు. ఏం కాదు ఉండని ఇక మళ్ళీ చిక్కులు అయితే పాపడ ఉంది ఏం కాదు. అబ్బా నా వల్ల కాదు. చక్కనే ఉంది ఉండని.
అయిపోయింది. చిక్కు చూడు ఎట్లయితే మరి ఏం కాలే కాలే. క్లిప్ పెట్టినావు కాబట్టి ఏం సిక్కు మంచుకుంది ఇప్పుడు కానీ తంతనైతే అని అంత ఫ్యాన్ వేద్దు చూసినాక ఊడిచినాక అల్లా అన్నా అల్లు ఇక గట్టిగా అల్లు రేపు మళ్ళీ ఒకసారి దోసుకుంటా కొద్దిగా నెత్తికి మొయ్యకి ఇప్పుడే గదేంటిది కిటికీలో వెళ్తురు నీ ఫోనా అప్పటి నుంచి అటు ఇటు కదులుతా ఉంది. ఏమనుకున్నావు? మొన్న అత్తమ్మ డోర్ దానిచ్చేదే కదులుతుంది కిచెన్ది మస్తు ఇట్లా నూకినట్టు కదులుతుంది ఎవరు లేరు ఆడ బయట మరి 7:30 8 ఊకే కదులుతుంది. ఎండాకాలం గట్టినే కదా గాడుకో గాడుపు లేదేం లేదు చెక్క బిగుసుకోవద్దు. అది ఎందుకు అవుతుంది మరి ఇన్నేళ్ళలో ఎప్పుడు కాదు మొన్న నుంచే కేక్ కాదు కదా. అయ్యో ఇట్లా ఊగింది డోరు 3-4 సార్లు ఊగింది. బయటకు పోయి చూసినా ఏమన్నా ఇంకో పిల్లలునే బయట ఏం లేవు ఇట్లా పోయినా నేను చెప్పలేదా? నేను చూసి మొన్న నైట్ చెప్పిండు ఆయన అట్టేనా అంటున్నా అనుకున్నా నమ్మలే చెప్తే నమ్మవు. చెక్క నానక చెక్క ఈ డోర్ ఇటు సైడ్ డోర్ ఒకటి ఇట్లా ఇట్లా ఊగుతుంది ఏం లేవు ఆడ అది చెక్క ఒరుగుతుంది. 6:30 7కే సౌండ్ వస్తుంది. ఒరుడు అంటే ఒరుడు కాదు, అది బిగుసుకోపోతుంది. అది ఎండాకాలంకు మెల్లమెల్లగా కదులుతా ఉంటుంది. ఇట్లా ఒకసారి ఓపెన్ అయినట్టు అందుకే టేక్ చెక్కలు తీసుకుంటారు. కొంచెం వచ్చింది దూరం కొంచెం దూరం వచ్చింది డోర్ అది సౌండ్లు వస్తాయి, సౌండ్లు చేస్తాయి. భయమైంది సడన్ ఒక్క సిక్కు లేకుండా గుర్తన్న జడలుతా మళ్ళీ చిక్కులు అయితే ఇక రేపు మళ్ళీ చూసుకోవాలి ఒకసారి చూస్తే అట్టిన అయితే మళ్ళీ ఇప్పుడు ఓపెన్ చేసిన మళ్ళీ అయితే నా ఎంటికలే గట్ల ఇంకా అదే ఆట ఆడు పండుకోమన్నా నేను చక్కగా వండుకో ఇక నిద్ర అబ్బా శ్రీమే ఎగ్గి లబ్బరిచ్చిపోదురా మెత్త పడుతుంది రేపు సిక్కేమో అద్దు అల్లుతుంది మదులుతుంది నానమ్మ కిందికి ఇచ్చి పెట్ట కింద ఇంటికలు నేను ముట్టకు అటే అప్పుడే అనుకోపు నువ్వు అనుకుంటే పెద్ద పని చేసినాక నిద్ర ఇప్పుడు నేను వచ్చేసరికి నిద్ర పోవాలి. నేను వచ్చినాక నేను ఇప్పుడు ఇదంతా సాఫ్ చేసి ఓం కట్టుకుని అన్నం తినద్దా తలకాయ నొత్తుంది గోలు కూడా వేసుకోవాలి ఒకటి కొనుకరమ్మంటే ఇప్పుడు డాడీ మామయ్య దగ్గర ఉంటాయి. అది మళ్ళీ పారాసిటమాల్ ఇస్తాడు మామయ్య తగ్గుతాడు. ఉన్నాయి పారాసిటమాల్ ఇంట్లో కానీ అది ఇంకా తక్కువ కాదు ఇవాళ ఒక్క గోలు వేసుకుంటే కథం ఇక సెట్ అవుతుంది. శుక్రవారం పోసుకుంటాం మళ్ళీ తలకు శుక్రవారం దాకా తలకు పోయాను. మలుతున్నా మలిచిన సన్నమైంది కావచ్చు. కొనటి కలిసి
ఇప్పుడు చేసినట్టు సగం బరువు తీసేసినట్టుంది కానీ నొత్తుంది నెత్తి మాత్రం అయినా ఘోరంగా. నిద్ర పడుతుంది ఆ, నెత్తికి నువ్వే మంచిగా కొంచెం పట్టింది కదా ప్రశాంతంగానే నిద్ర ఉంటది పడుతుంది అటు ఉన్నాయండి. నాకే కాలు పట్టుకుంటాను. ఎట్టుకలు ఎంటున్నాయి కదా ఒకసారి చూపెట్టా ఎంటికలు చూపెడదాం ఇది. అది కూడా ఒక ఫోటో దిద్దాం. ఇది చూడు ఎన్ని ఎంటికలు వచ్చిపోయినాయి. గన్ని ఎంటికలు వచ్చిపోయినాయి. అది ఫోటో పెడదాం పక్కకు. ఆఫ్టర్ చికెన్ పాక్స్ తర్వాత ఎన్ని వచ్చిపోయినాయి. గిన్నె అవుతాయి, ఒక సగం తులం అవుతాయి కావచ్చు కదా. కావా సగం తులం, అర్ధ తులం పావులేదు అదే సన్నమైందిగా. ఒక్క జేడ 2 జుట్లు అంతా. ఇంకా నేను కొన్ని ఎంటికలు పట్టి తీసిన దూరం పట్టి బర్ర దూస్తే ఇన్నేళ్ళు ఇంకా మొత్తం ఉష్పు. ఆ పాపకుండా కొన్ని ఎంటికలు తీసిన ఫోటోది పక్కకు తమ్మునేలు ఇది పెడతా.